మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. శరీరంలో కాలేయము లివర్ అనేది ఒక కీలకమైన అవయవం. కాలేయము మందకొడిగా పనిచేసి సమస్య వచ్చినప్పుడు కాలేయములో కొవ్వు చేరుతుంది. కాలేయంలో కొవ్వు చేరే ప్రక్రియని ఫ్యాటీ లివర్ అంటారు. దీనికి గ్రేడ్లు ఉంటాయి. తక్కువ ఉంటే గ్రేడ్ 1, ఎక్కువ ఉంటే గ్రేడ్ 3. ఈ కాలేయంలో కొవ్వు చేరటం సాధారణంగా మద్యము సేవించే వాళ్ళకు వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మద్యము తాగని వారికి కూడా కాలేయంలో కొవ్వు చేరుతూ ఉంది. కడుపు నొప్పి వచ్చిందని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తే ఆ స్కానింగ్లో కాలేయంలో కొవ్వు ఉన్నట్టు ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్ వస్తుంది. అది చూసి ఆందోళన చెందుతుంటారు. ఏమీ ఆందోళన చెందొద్దు. ఈ కాలేయము వివిధ దానికి కీలకమైన పనులు చేస్తుంటుంది, క్రియలు నిర్వహిస్తుంటుంది. శరీరంలో రక్తంలో ఉండే మలినాలు, విష పదార్థాలు, రసాయన పదార్థాలు కాలేయం లోపలికి వెళ్ళి అవి నిర్వీర్యము కాబడతాయి. సో నిర్వీర్యమైన తర్వాత మూత్రపిండాలు వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. ఇంకోటి, ఈ కాలేయము పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసము శరీరములో మనం కొవ్వు పదార్థాలు తింటే కొవ్వు పదార్థాల అరుగుదలకు పైత్యరసం అనేది చాలా కీలకం. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల కాలేయము కాపాడబడి కాలేయముని పూర్తిగా శుభ్రం చేసి క్యాన్సర్ కూడా రాకుండా చేసే గుణం ఉంటుంది. కనుక కాలేయాన్ని ఏమి తింటే కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయి, ఏ ఆహార పదార్థాలు కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి, శక్తివంతమైన కాలేయం ఇంకా తేజస్సుతో పనిచేసేలా, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు, సిర్రోసిస్ లాంటి భయంకరమైన వ్యాధులు రాకుండా నివారించడానికి ఈ 10 రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినాలి. కాలేయాన్ని శుభ్రపరిచి ఆ 10 ఆహార పదార్థాల్లో మొట్టమొదటిది బీట్రూట్. బీట్రూట్ని పచ్చిదే తినచ్చు. కోసి దానిపై నిమ్మరసము, మిరియాల పొడి జల్లె తినేయచ్చు. రసము తాగటము కంటే, బీట్రూట్ రసము కంటే బీట్రూట్ తినటం మంచిది. బీట్రూట్ కూరను కూడా వినియోగిస్తే కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. 2 బెర్రీస్. బెర్రీస్లో కూడా బ్లూబెర్రీస్ కీలకం. బ్లూబెర్రీ పండు దొరకకపోతే డ్రై ఫ్రూట్ కూడా దొరుకుతుంది, దాన్ని వాడచ్చు. బెర్రీస్లో బ్లాక్ బెర్రీ అని ఉంది, స్ట్రాబెర్రీ అని ఎర్రగా ఉంటుంది, రాస్ప్బెర్రీ. ఏ కోవకు చెందిన బెర్రీలైనా కాలేయాన్ని ప్రభావితం చేసి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక 3 క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ, పాలకూర. ఈ కూరలను ఉడకబెట్టుకుని ఆ ఉడకబెట్టుకున్న కూరలు తింటే కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పచ్చివి ఉడకబెట్టకుండా తినగలిగితే ఇంకా బ్రహ్మాండం. లేదు నేను పచ్చి తినలేనంటే ఉడకబెట్టుకుని తినండి. 4 చేపలు. చేపలు వారానికి కనీసం 2 సార్లు తినాలి. చేప ఇగురు, చేప రోస్టు, ఫ్రై, వేపుడు కూర కాకుండా చేప పులుసే తినాలి. చేప పులుసు తినేటప్పుడు చేప తలకాయ కూడా తప్పనిసరిగా తినండి. మనం ఏ కూర వండినా రోస్టు, ఫ్రై, వేపుడు, ఇగురు కూర కాకుండా పులుసు, గ్రేవీ ఉండే విధంగా వండుకోవాలి. మార్కెట్లో అనేకమైన నూనెలు ఉన్నాయి. ఏ నూనె మంచిది అని ఆలోచన చేస్తే నూనెలలో, వంట నూనెలలో రారాణి ఏదంటే ఆలివ్ నూనె. ఆలివ్ నూనెలో కూడా ఆలివ్ గింజల నుంచి తయారు చేస్తారు.
ఆలివ్లో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె అని ఉంటుంది. ఇది లీటరు ఆలివ్ నూనె, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె 500 నుంచి 1000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఖరీదు ఎక్కువైనా హాస్పిటళ్లకు, డాక్టర్లకు, మందులకు వెచ్చించే బదులు మనం ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె కొని ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యకరంగా ఉండటం శ్రేయస్కరం. ఆలివ్ నూనె వినియోగిస్తే కాలేయంలో కొవ్వు చేరకుండా, ఫ్యాటీ లివర్ రాకుండా నివారించవచ్చు. వచ్చిన ఫ్యాటీ లివర్ కూడా ఆ కొవ్వు కరిగిపోయే గుణం ఉన్నది. ఇక 5 వెల్లుల్లి గర్భాలు 4-5 ఉదయాన్నే పరగడుపున పొద్దునే టిఫిన్తో పాటు తినేయచ్చు. లేదా వెల్లుల్లిని మనం రోటి పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ వేసుకుంటాం. నిలవ పచ్చళ్ళలో ఆవకాయ లాంటి పచ్చళ్ళలో ఈ ఊరిన వెల్లుల్లిపాయలు ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. అట్లాగే శాకాహారము, మాంసాహారం ఏ కూర వండినా వెల్లుల్లి తప్పనిసరిగా వేస్తాం. అలాగే తాలింపు, పోపు దాంట్లో కూడా మనం వెల్లుల్లి వేస్తాం. కనుక వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాల ప్రభావం వల్ల కాలేయము చురుకుగా పనిచేసే శక్తి వస్తుంది. 6 పసుపు. అనాదిగా వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులకు తెలుసు, పసుపుకి యాంటీసెప్టిక్ గుణాలున్నాయి, పసుపుకి ఔషధ గుణాలున్నాయి. మనం పసుపుని చాలా ఎక్కువ వాడుతుంటాం. పులిహార పసుపుతో చేసిందే పులిహార. పులిహార ఏ దేవాలయానికి వెళ్ళినా పులిహారను ప్రసాదంగా పెడతారు. తర్వాత పర్వదినాలలో, పండుగలప్పుడు మనం పులిహార చేసుకుంటాం. పులిహార ఎక్కువ సమయం నిలవ ఉంటుంది కనుక ప్రయాణాలు చేసేటప్పుడు, విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు, పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు పులిహార చేసుకుని వెళ్తారు. రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, కారు ప్రయాణాల్లో కూడా పులిహార చేసుకుని వాడుతుంటారు. ఆ విధంగా పులిహారలో ఎక్కువ ఉండేది పసుపే. పసుపు లేకుండా ఏ కూర ఉండదు. శాకాహారమైన, మాంసాహారమైన పసుపే. చింతపండు చారైనా, పప్పుచారు, సాంబారైనా పసుపు లేకుండా ఏ వంటకం ఉండదని మనం భావించవచ్చు. అటువంటి పసుపు ఈ కాలేయం యొక్క రక్షణకు దోహదపడుతుంది. 7 ద్రాక్ష పండ్లు. కొన్ని పెద్దగా ఉండి ఎర్ర ద్రాక్ష పళ్ళు ఉంటాయి. నల్ల ద్రాక్ష తెలుసు, తెల్ల ద్రాక్ష తెలుసు. మీరు ఆ పండ్ల షాప్కి వెళ్ళినప్పుడు అడగండి, రెడ్ గ్రేప్స్, ఎర్రగా పెద్ద సైజులో ఉండే గ్రేప్స్, అవి ద్రాక్ష. వాటిలో ఔషధ గుణాలు ఉంటాయి, కాలేయాన్ని కాపాడుతాయి. 8 మనకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. బాదం పప్పు, వాల్నట్టు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. బాదం వాల్నట్ అయితే రాత్రిపూట ఒక 6 నానబెట్టి, విడివిడిగా నానబెట్టి పొద్దున్నే టిఫిన్తో పాటు తినాలి. బాదం పప్పుపై ఉండే గోధుమ రంగు పొర తొలగించి తినాలి. పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు 2 స్పూన్లు విడివిడిగా నానబెట్టాలి. తినేటప్పుడు ఉదయాన్నే టిఫిన్తో పాటు కలిపి తినచ్చు. 9 ఓట్ మీల్. టిఫిన్ బదులుగా ఓట్స్ తింటాం. రాత్రి భోజనం బదులుగా ఓట్స్ తినడం వల్ల కాలేయము శక్తివంతంగా పనిచేసి సమర్థవంతంగా మనల్ని కాపాడుతుంది. అవకాడో పండు. ఈ అవకాడో అంటే పట్టణాల్లో, నగరాల్లో మాత్రమే ఉంటుంది. ఈ పండు ఒక్కోటి 100 రూపాయలు ఖరీదు ఉంటుంది. గ్రామీణ ప్రాంత వాసులు అవకాడో పండును చూసుండరు. పచ్చిగా ఉండే పండు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఒక 5 రోజుల్లో పండుతుంది. పండితే నల్లగా అవుతుంది. నిలువుగా కోస్తే లోపల గింజ ఉంటుంది. గింజను తొలగించండి. లోపలుండే కండ చూస్తే వెన్నపూసలా ఉంటుంది. అందువల్ల అవకాడో పండుని వెన్న పండని, బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. సరే, మధ్యతరగతి వాళ్ళు, పేద వర్గాలు అవకాడో పండుని మేము కొనుక్కోలేమంటే సరే, కనీసం నెలకు 1 పండు అన్నా తినండి. లేదా అసలు ఎలా ఉంటుందో ఒకసారి తినండి.
అవకాడో పండు కొనుక్కునే శక్తి, ఆర్థిక శక్తి లేని వాళ్ళు నిమ్మకాయ. రోజుకు ఒక నిమ్మకాయ తప్పకుండా వాడండి. నిమ్మకాయ అనగానే కొంతమందికి అపోహలు ఉంటాయి. నిమ్మకాయ వాడితే అసిడిటీ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, పొట్టలో నొప్పి మంట వస్తుందని అపోహ. అది ఒక అపోహ మాత్రమే. తినండి, వాడండి. కానీ నిమ్మకాయ వాడితే ముక్కు కారుతుంది, సర్ది, గొంతు నొప్పి, గొంతు గరగర, ఆస్తమా వస్తుంది, శ్వాస సమస్యలు వస్తాయని అపోహ ఉంది. ఇది కూడా ఉండదు. నిమ్మకాయని ఎలా వాడాలంటే మసాలా మజ్జిగ చేసుకోండి. మజ్జిగలో జీలకర్ర పొడి, అల్లం దంచి వేసుకోండి. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి మసాలా మజ్జిగ చేసుకుని దాంట్లో నిమ్మరసం పిండుకుని తాగొచ్చు. నిమ్మరసాన్ని మనం అన్నంలో కాయగూరలతో కానీ మాంసాహారంతో కలిపి పిండుకోవచ్చు. జింజర్ లెమన్ టీ రోజుకు 2 కప్పులు తాగొచ్చు. టీ డికాషన్లో అల్లం దంచి వేసి దాంట్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండి, యాలకులు పొడి చేసి వేసి దాంట్లో పుదీనా కానీ తులసాకులు వేసి, షుగర్ లేకపోతే తేనె కూడా ఒక 1 స్పూన్ వేసి జింజర్ లెమన్ హనీ వాడటం వల్ల కాలేయము శక్తివంతంగా పనిచేస్తుంది, ప్రభావితమవుతుంది. కాలేయము సమర్థవంతంగా విష పదార్థాలను నిర్వీర్యము చేయటానికి దోహదపడుతుంది. కనుక కాలేయాన్ని శుభ్రపరచటానికి, దాని పనితీరు మెరుగుపరచటానికి, క్యాన్సర్ లాంటి వ్యాధులు, ఫ్యాటీ లివర్ లాంటి వ్యాధులు, సిర్రోసిస్ లాంటి వ్యాధులు రాకుండా నివారించడానికి ఈ 10 రకాల ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులందరూ కూడా క్రమము తప్పకుండా ఈ 10 రకాల ఆహార పదార్థాలను వినియోగిస్తూ కాలేయాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచే ప్రయత్నం మనం చెయ్యాలి.